వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు మనం ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చిన్నాం. పంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. పంటి సమస్యతో బాధపడుతున్నారా? అయితే మన ప్రాంతంలో, మన ఒంగోలు ప్రాంతంలో, మా దగ్గరలో బలరాం కాలనీలో నారాయణ రెడ్డి గారు ఇక్కడ పంటికి వైద్యం చేస్తుంటారు. మీరు ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే మీరు తప్పకుండా కలవచ్చు. ఈరోజు ఆ సమస్యతో నేను ఇక్కడికి వచ్చినాను. మీరు ఆ ప్రాసెస్ మీరు ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను, మీరు అదంతా కూడా చూడొచ్చు. ఒకసారి ఆ ప్రాసెస్ చూద్దాం. అన్ని తర్వాత మనం అంకుల్ని డీటెయిల్ అడిగి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈరోజు మీరు చూస్తున్నారు ఓ మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చినాను. ఏమిటి అంటే, పంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. అనేక మంది పంటి సమస్యతో బాధపడుతూ హాస్పిటల్స్ తిరుగుతూ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవేం లేకుండా సింపుల్గా సాధారణమైనటువంటి ప్రకృతి వైద్యంతో మనకి అందుబాటులో మన ఒంగోలు ప్రాంతంలో దగ్గరే పక్కనే బలరాం కాలనీలో నివాసం ఉంటున్నటువంటి నారాయణ రెడ్డి గారు మన మధ్య ఉన్నారు. వారు చక్కగా ఈ పంటికి వైద్యం చేస్తుంటారు. చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది, చాలా మంది బాగుందని చెప్పి అనేక మంది చెప్పడం జరిగింది. ఈరోజు అంకుల్తో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంకుల్ చెప్పండి, ఈ పంటి వైద్యం ఎలా మీరు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇదంతా కూడా చెప్పండి. పంటి వైద్యం ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఇది ఎలా మీకు తెలుసుకున్నారు, ఇది ఎలా తెలుసుకున్నారు? 10 సంవత్సరాలు నేను చేయబట్టి బాగానే ఉంటుంది. ఇవ్వలేదు కూడా ఇబ్బంది అయిన పురుగులు పడిపోతాయి, దాంట్లో ఊదర పెడతా పురుగులు పడిపోతాయి. డాక్టర్కాయ పోతే చీకాల నాగానే ఏం పందా ఊరికే పండ్లు పొగ పెడితే పడిపోతాయి పురుగులు, బాగుంటది. ఓకే, ఇప్పుడు వరకు ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి? నా దగ్గరికి చాలా మంది వచ్చిండ్రు, హైదరాబాద్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే ఓకే, సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు? మా ఊరు కూడా వచ్చిపోయినారు. దీనివల్ల ఏమన్నా దానాలు అయితే ఇక్కడ సరే, అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి దీనివల్ల? ఏముండవు, ఇబ్బంది ఏం లేదు. పంటి నొప్పి అంటే పంటి నొప్పి పురుగులు పడిపోతాయి, పురుగులు పడుతుందని పురుగులు ఉంటాయి లోపల, పురుగులు ఉంటాయి. డాక్టర్ పండ్లు తిరిగితే అట్లనే ఉంటాయి. నేనేమి ఊదర పెడితే పడిపోతాయి. ఓకే సరే, ఇదండి. ఇది ఇలా మీకు ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా నారాయణ రెడ్డి గారు గతవారు మన మధ్యలో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడాము, ఈ విషయాలను మనకు తెలియజేశారు ఏమవుతుంది అనేది. తప్పకుండా మీరు వచ్చి విజిట్ చేసి మీ సమస్యని మీరు క్లియర్ చేసుకోవాలి. మీకు వెంటనే తక్షణమే రిలీఫ్ వస్తుంది. అనేకమైనటువంటి హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే ఇది బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. తినొద్దు. ఒకనాడు మిషన్ కల కనపడ్డం ఇడుపులో పెడతా. ఇదేగా సరే మా అయితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తా పెట్టు, ఊరికే పెడతా ఎట్లా? ఇదిగో ఇట్లా ప్లేట్ తీసుకొని ఒక చిన్న రాళ్ళు 3 పెట్టున్నారు అంకుల్. తర్వాత వాటర్ పోసారు, ఆ వాటర్ పోసారు. అట్లాగే ఇదిగో అక్కడ ఒక ఇనపది ఉంది కదా, అది మంటలు బాగా అన్ని చెప్పినాయా, బాగా వేడి అవుతుంది.
మళ్ళా దానికి ఒకదానికోటి ఈ మధ్య 10,000-30,000 బియ్యం అయినాయి. అవును. ఏం చెప్తాడు డాక్టరు? ఏమో కొత్త చేస్తాడు. ఈ వాటి ఊపిరాడు చచ్చిపోతాయి, బయటకు వచ్చేస్తాయి కదా. కనిపిస్తుందా మీకు? తెల్ల తెల్లగా, అయ్యో తెల్ల తెల్లగా ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి చూడు. అది ఒక్క నిమిషం. కూడా ఎంత జంపు ఎంత కథ చూడు. ఇంకా నొప్పి అంటే నొప్పి లేక ఇన్ని పురుగులు పడే. ఇదిగో పురుగు. డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ పనులు దిగుతాడు, ఇంకేం చేయడు. పనులు దిగేది దాకా మెచ్చాడు అంతే. అప్పుడు ఏమైంది అంటే పురుగులు పోవు, మనం పెడితే పురుగులు పోతుంది. ఓకే, అది ఖుషి. వాడు ఏం చేస్తాడు? ఒకటి పీకుతాడు. పురుగులు అట్లనే ఉంటాయి. అది ఎట్లా పెట్టుకో అంటారు. ఓకే, నిలబడి ఒక్కరా తురుగు పోతే బెటర్. పెట్టినా పేలవాలా? పెట్టు, మళ్ళీ వదలా లోపలికి. పట్టుకో, నీవు నోటి నిండా బట్టి చెబుతా. నోటి నిండా బట్టి అట్టి కాసేపు ఉండు. పురుగులు పోతే అయిపోయా, చీకు తీసుకునేముంది. సాయి బిడ్డకు ఆడిపోతే డాక్టర్ కాడి పీకాలంటే మన కాడ ఒకసారి పెట్టగానే అయిపోయాయి. అదే మనకు పని పడుతుంది. చూడు, కట్టండి సరి చేస్తా. ఇవన్నీ కూడా పురుగులు, ఆ తెల్ల తెల్లగా ఉన్నవన్నీ కూడా పురుగులు. చూడండి, ఇది ప్రాసెస్ అన్నమాట. ఇలా ఇవో ఇవన్నీ పురుగులు.